ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ చాలా థ్యాంక్స్ అందరికీ. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే, నా వీడియోస్ని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కొత్త ఛానల్ అయినా సరే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. నిన్నటి వీడియోలో అయితే శివయ్యకి ఇష్టమైన నైవేద్యాలు ఏమేమి పెట్టానో చూపించాను కదా. ఈ రోజు మినీ వ్లాగ్లో అయితే పూజా విధానం చూపిస్తున్నాను, చూసేయండి. మాకైతే ఎలాంటి నోములు లేవు, ఉన్న వాళ్ళైతే వేరేగా చేసుకుంటారు. నేనైతే పౌర్ణమి కదా ఉపవాసం ఉన్నాను, అందుకని శివయ్యకి ఇష్టమైన ప్రసాదాలు చేసి నివేదనగా పెట్టి చిన్నగా పూజ అయితే చేసుకుంటున్నాను. ముందైతే తులసికోట దగ్గర పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకున్న తర్వాత పూజా మందిరం దగ్గర కూడా కిందన పీఠం వేసుకుంటానని పసుపు రాసి పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించేసుకొని దానిపైన ఒక పీట పెట్టుకొని అరుణాచలేశ్వర వారి స్వామి ఫోటో అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ స్వామివారి ముందు అరిటాకు వేసుకొని వడపప్పు, బెల్లం, తీపట్లు, నిమ్మకాయ పులిహోర, సేమియా పాయసం అయితే నైవేద్యాలుగా నేను పెట్టేశాను. మీరు ఇన్నే ప్రసాదాలు చేయాలని ఏం లేదండి. మీ దగ్గర టైం లేకపోతే ఏదో ఒక ప్రసాదమైనా చేసి ఆ స్వామివారికి పెట్టచ్చు. వడపప్పు, బెల్లం, పానకం, అది కూడా మీకు టైం లేకపోయి చేయలేకపోతే అరటిపళ్ళు, కొబ్బరికైనా పెట్టండి. అతను చాలా సంతోషిస్తారు. భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు పూజ. తర్వాత ఉసిరి దీపం ఒకటి వెలిగించుకున్నాను. అలాగే 365 ఒత్తులను కూడా వాటర్లో వదిలేశాను. అంతేనండి. ఈ స్వామివారి పూజ చేసుకుంటే మనసుకి ఎంతో హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది. ఏదో ఇవ్వాలని కాదు కానీ మనకి మనశ్శాంతిగా ఉంటుంది. అంతే. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో కిందన కామెంట్ కూడా చేయండి. తప్పకుండా చేద్దాం. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.